నమస్తే వెల్కమ్ టు టాప్ 9 న్యూస్। మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ తేదీ 13/9/2025 శనివారం యువత భవిష్యత్తు పోలీసుల చైతన్యంతో సురక్షితం గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్లో సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది। ఈ కార్యక్రమాన్ని సురక్ష పోలీస్ కళా బృందం షీటీ మరియు ఏహెచ్టియు సంయుక్తంగా నిర్వహించాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్ నగర్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ వెంకటేశ్వర్లు విద్యార్థులకు చట్టపరమైన అంశాలు వివరించారు। చదువుపై దృష్టి పెట్టి విలువలతో జీవనం గడపాలని విద్యార్థులకు సూచించారు। సైబర్ నేరాల గురించి వివరించి మోసపూరిత లింకులు మెసేజ్లకు స్పందించవద్దని తెలిపారు। సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ను 1930 నెంబర్ను విద్యార్థులకు తెలియజేశారు। మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని వాటిని అరికట్టాలని పిలుపునిచ్చారు। జిల్లా ఎస్పీ సంకల్పం మహబూబ్ నగర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా చేయడం అని వివరించారు। మీ భద్రత గురించి అనునిత్యం మా వాళ్ళు సాయంత్రం పూట ఉదయం నుండి సాయంత్రం కంపల్సరీ ఏదో ఒక బస్ స్టాప్ దగ్గర కానీ ఏదో కాలేజ్ దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉండి అబ్జర్వ్ చేసి ఎవరన్నా అమ్మాయిలను బనాయిస్తున్నా కానీ టీచింగ్ చేస్తున్నా వాళ్ళని పట్టుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది। మీరు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది। మన వాళ్ళు మా షీటింగ్ బాధ్యత ఏంటంటే మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మా షీటింగ్ తెలియజేస్తే మీ పేర్లు బయటికి రావు, మీ దగ్గరికి వస్తారు వాళ్ళు మీ హాస్టల్కి వచ్చి మీ వార్డెన్ గారి ద్వారా మీకు సమస్య ఏందో అందరికి ఎవరికంటే మనం ఇవాళ సమాజం పెట్టుకుంటే అమ్మాయిలు బయటకు వస్తే ప్రాబ్లం అయితే పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం అవుతుందని ప్రతి ఒక్కరు భయపడుతుంటారు। అట్లా భయపడకుండా ఉండాలంటే పోలీస్ స్టేషన్ దాకా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మా షీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। మా షీటింగ్ వాళ్ళే మీ హాస్టల్ మీరున్న ప్రదేశానికి వచ్చి వాళ్ళు కూడా సివిల్ డ్రెస్ వస్తారు, ఎవరు వస్తుందో తెలియదు, అంటే యూనిఫామ్లో వస్తే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందని పక్కన వాళ్ళు అడుగుతున్నారు। కాబట్టి మా వాళ్ళు కూడా సివిల్ డ్రెస్లే మీ దగ్గరకు వచ్చి మీకు ఏమైనా సమస్యలు మీ సమస్య ఉంటే చెప్తే వాళ్ళు రాసుకొని మీ దగ్గర కంప్లైంట్ అంటే తీసుకొని సిగ్నేచర్ తీసుకొని పోలీస్ స్టేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు చేసి వాళ్ళని పిలిపిస్తారు। అబ్బాయిని మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరున్నా వాళ్ళని పిలిపించి వాళ్ళకు ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది। ఆ తర్వాత కూడా ఏమనుకుంటే వాళ్ళ మీద చెప్పినా వినకపోతే కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది, యూటీసీ కేసులు వాళ్ళని కోర్టు కూడా పంపించడం జరిగింది। కాబట్టి మీకు మేమున్నాం, మా పోలీస్ ఉన్నది, ఎందుకంటే మీరంతా పల్లెటూరు అంటే విలేజ్